అమ్మోని ఈరోజు అయితే పాలక్ పన్నీర్ చేద్దామండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుందాము. 2 బౌల్ తీసుకుందాము. ముందే అయితే ఇలా పెట్టుకుందాం. ఆనియన్ ఫ్రై చేయడానికి ఇది మంచి పాలకూర వాటర్లో వేయడానికి అండి. ఇలా ఇదిగోండి ఒక 3 ఆనియన్స్, 2 టమాటా, ఇంకా మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు వాటర్ బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయిన తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత పాలకూర మనం వేయాలండి. ఎక్కువ బాయిల్ చేస్తే ఇందులో విటమిన్స్ పోతాయండి, అందుకే నేను ఇలా చేస్తాను. పాలకూర అంతా ఇందులో వేసేద్దాం. ఒక 1 మినిట్ నుంచి తీసేద్దాం. ఇదిగోండి ఇలా ఫ్రై అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదేమో ఇది కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి తీసుకుందాం. ఇదిగోండి ఇలా మనం ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ జీరా పొడి, కొంచెం 2 స్పూన్లు కారము, ఉప్పు మనం ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండర్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, ఇంకొంటి పేస్ట్ ఎలాగ వస్తుంది మనం ఇందులో వేసుకోవడమే. చూడండి ఎంత గ్రీన్గా ఉంది. ఇందులో వేసుకొని మనం కొంచెం ఏంటి పనులు చేస్తూనే ఉంటేనే తరగవండి బాబు. తోటకూర రెడీ కడిగి పెట్టానండి. ఇది ఫ్రై చేయాలి. మనకి ఆ ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిదండి, హెల్త్కి బాగా బెనిఫిట్. ఇదిగోండి ఇలా కొంచెం బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినప్పుడు మనం పన్నీరు చిన్నవి కట్ చేసుకోవాలండి. మన ఇష్టం అండి, ఎంత కావాలితే అంత పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ వేసుకుని బటర్ కూడా వేసుకుందామండి. బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో 1 స్పూన్ కొంచెం కావాలంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే ఎలాగన్నా బాగుంటుంది. అంతే, పాలక్ పన్నీర్ రెడీ. బాయ్ మరి.